భూమి వయస్సు ఎంత? భూమి వయస్సు ఎంత? కొన్ని అంశాలపై బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. ఉదాహరణకు, దేవుని పట్ల మన నైతిక బాధ్యతలు మరియు రక్షణ పద్ధతి గురించి వివరంగా చర్చించబడ్డాయి. అయితే ఇతర అంశాలపై బైబిల్ దాదాపు అంత సమాచారాన్ని అందించదు. లేఖనాలను జాగ్రత్తగా చదివినప్పుడు ఒక అంశం ఎంత క్లిష్టమైనదో బైబిల్ దానిని అంత నేరుగా ప్రస్తావిస్తుందని ఒకరు కనుగొంటారు. మరో మాటలో చెప్పాలంటే, ప్రధాన విషయాలు సాధారణ విషయాలు. లేఖనంలో స్పష్టంగా ప్రస్తావించబడని అంశాలలో ఒకటి భూమి వయస్సు. భూమి వయస్సును నిర్ణయించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రతి పద్ధతి కొన్ని అంచనాలపై ఆధారపడి ఉంటుంది. అవి ఖచ్చితమైనవి కావచ్చు లేదా కాకపోవచ్చు. అన్నీ బైబిల్ సాహిత్యవాదం మరియు శాస్త్రీయ సాహిత్యవాదం మధ్య వణపటంలో వస్తాయి. భూమి వయస్సును నిర్ణయించే ఒక పద్ధతి ప్రకారం ఆదికాండము 1లో సమర్పించబడిన సృష్టి యొక్క 6 రోజులు అక్షరాల 24 గంటల కాలాలు మరియు ఆదికాండము యొక్క కాలక్రమం లేదా వంశావళిలో ఖాళీలు లేవు. ఆదికాండము వంశావళిలో జాబితా చేయబడిన సంవత్సరాలను జోడించి సృష్టి నుండి కొన్ని పాత నిబంధన సంఖ్యల వరకు సుమారుగా సమయం పొందుతారు. ఈ పద్ధతిని ఉపయోగించి మనం భూమి వయస్సు సుమారు 6000 సంవత్సరాలకు చేరుకుంటాము. బైబిల్ ఎక్కడా భూమి వయస్సును స్పష్టంగా పేర్కొనలేదని గ్రహించడం ముఖ్యం. ఇది లెక్కించిన సంఖ్య. భూమి వయస్సును నిర్ణయించడానికి మరొక పద్ధతి ఏమిటంటే రేడియోమెట్రిక్, కార్బన్ డేటింగ్, భౌగోళిక చక్రాలు మొదలైన వనరులను ఉపయోగించడం. వివిధ పద్ధతులను పోల్చడం ద్వారా మరియు అవి సమలేఖనం అవుతాయో లేదో చూడటం ద్వారా శాస్త్రవేత్తలు గ్రహం ఎంత పాతదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. భూమి వయస్సును దాదాపు 4 నుండి 5 బిలియన్ సంవత్సరాల వయస్సుకు చేరుకోవడానికి ఉపయోగించే పద్ధతి ఇది. భూమి వయస్సును నేరుగా కొలవడానికి ఎటువంటి మార్గం లేదని గ్రహించడం ముఖ్యం. ఇది లెక్కించిన సంఖ్య. భూమి వయస్సును నిర్ణయించే ఈ 2 పద్ధతులకు సంభావ్య లోపాలు ఉన్నాయి. బైబిల్ వచనం సృష్టి రోజులు అక్షరాల 24 గంటల కాలాలుగా ఉండాలని నమ్మని వేదాంతవేత్తలు ఉన్నారు. అదేవిధంగా ఆదికాండములోని వంశావళిలో ఉద్దేశపూర్వక అంతరాలు ఉన్నాయని నమ్మడానికి కారణాలు ఉన్నాయి. వంశావళిలోని కొంతమంది వ్యక్తులను మాత్రమే ప్రస్తావిస్తుంది. భూమి వయస్సు యొక్క కొన్ని కొలతలు 6000 సంవత్సరాల వయస్సు వరకు ఉండటంతో దానికి మద్దతు ఇవ్వడం లేదు మరియు అలాంటి ఆధారాలను తిరస్కరించడానికి దేవుడు విశ్వంలోని దాదాపు ప్రతి అంశాన్ని ఏదో ఒక కారణం చేత పాతదిగా కనిపించేలా చేశాడనే సూచన అవసరం. దీనికి విరుద్ధంగా వాదనలు ఉన్నప్పటికీ పాత భూమి దృక్పథాన్ని కలిగి ఉన్న చాలామంది క్రైస్తవులు బైబిల్ను తప్పుపట్టలేనిదిగా మరియు ప్రేరేపితంగా భావిస్తారు, కానీ వారు ఎంచుకున్న కొన్ని వచనాల సరైన వివరణపై విభేదిస్తారు. మరోవైపు రేడియోమెట్రిక్ డేటింగ్ ఒక నిర్దిష్ట బిందువు వరకు మాత్రమే ఉపయోగకరంగా లేదా ఖచ్చితమైనదిగా ఉంటుంది. ఇది భూమిని డేటింగ్ చేయడంలో ఉన్న స్కేల్ కంటే చాలా తక్కువ. భౌగోళిక సమయ ప్రమాణాలు, శిలాజ రికార్డులు మొదలైనవి ఊహలపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి మరియు మోడలింగ్ లోపాలకు లోబడి ఉంటాయి. గొప్ప విశ్వం యొక్క పరిశీలనల విషయంలో కూడా ఇది నిజం. మనం ఉన్న అన్నిటిలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే చూడగలం మరియు మనకు తెలిసిన వాటిలో చాలా వరకు సైద్ధాంతికమైనవి. సంక్షిప్తంగా, భూమి వయస్సు కోసం లౌకిక అంచనాలు కూడా సరికాదని నమ్మడానికి తగినంత కారణాలు ఉన్నాయి. శాస్త్రీయ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సైన్స్పై ఆధారపడటం సరే, కానీ సైన్స్ను తప్పుపట్టలేనిదిగా పరిగణించలేము. చివరికి భూమి యొక్క కాలక్రమానుసారం వయస్సును నిరూపించలేము. దురదృష్టవశాత్తు ఈ సమస్య యొక్క 2 వైపులా తమది మాత్రమే సాధ్యమయ్యే వివరణ అని చెప్పుకునే స్వరాలు ఉన్నాయి, వేదాంతపరంగా లేదా శాస్త్రీయంగా. నిజం చెప్పాలంటే క్రైస్తవ మతం మరియు పాత భూమి మధ్య సరిదిద్దలేని వేదాంత వైరుధ్యం లేదు. యువ భూమిలో నిజమైన శాస్త్రీయ వైరుధ్యం కూడా లేదు. వేరే విధంగా చెప్పుకునే వారు ఉనికిలో అవసరం లేని విభజనను సృష్టిస్తున్నారు. ఒక వ్యక్తి ఏ దృక్పథాన్ని కలిగి ఉన్నా
అతను దేవుని వాక్యాన్ని నిజమని మరియు అధికారికమని విశ్వసిస్తున్నాడా లేదా అనేది ముఖ్యం. ఈ పరిచర్య యువ భూమి దృక్పథాన్ని ఇష్టపడుతుంది. ఆదికాండము 1 మరియు 2 అధ్యాయాలు అక్షరాల అని మేము నమ్ముతున్నాము మరియు యువ భూమి సృష్టివాదం ఆ అధ్యాయాలను అక్షరాలా చదివితే అందించబడుతుంది. అదే సమయంలో పాత భూమి సృష్టివాదాన్ని మత విశ్వాసాలుగా మేము పరిగణించము. భూమి వయస్సు గురించి మనతో విభేదించే క్రీస్తులోని మన సహోదర సహోదరీల విశ్వాసాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఒకరు పాత భూమి సృష్టివాదాన్ని పట్టుకోగలరని మరియు ఇప్పటికీ క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రధాన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండవచ్చని మేము నమ్ముతున్నాము. భూమి వయస్సు వంటి అంశాలు బైబిల్లో వివరించబడని విషయాలపై గొడవలు పెట్టుకోవద్దని పౌలు విశ్వాసులను కోరడానికి కారణం రోమీయులు 14:1-10, తీతు 3:9. భూమి వయస్సు లేఖనాల్లో సరళమైనది కాదు. అది ప్రధానమైనది కాదు, ఎందుకంటే భూమి వయస్సు గురించి ఒకరి దృక్పథం పాపం, మోక్షం, నైతికత, స్వర్గం లేదా నరకం గురించి ఒకరి దృక్పథానికి అవసరమైన చిక్కులను కలిగి ఉండదు. ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు మరియు మనం ఆయనతో ఎలా సంబంధం కలిగి ఉండాలో మనకు చాలా తెలుసు, కాని ఆయన ఎప్పుడు సృష్టించాడో బైబిల్ మనకు స్పష్టంగా చెప్పలేదు.